Hi, this is Priya. Welcome to AJ News. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఓ మహిళను పోలీసులు చిత్రహింసలు పెట్టినట్లు బాధిత కుటుంబీకులు తెలిపారు. దొంగతనం ఒప్పుకోవాలి అని చీర విప్పించి నిక్కర్ తొడిగి కర్రలతో హింసించినట్లు బాధిత మహిళ మీడియాతో వాపోయింది. వివరాల్లోకి వెళ్తే షాద్నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో బంగారు దొంగతనం జరిగింది. అయితే నాగేందర్ అనే వ్యక్తి తన పక్కింట్లో నివాసం ఉంటున్న సునీత, భీమయ్య అనే దంపతులపై అనుమానం ఉంది అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ దంపతులతో పాటు 9వ తరగతి చదువుతున్న వాళ్ళ కుమారుణ్ణి సైతం పోలీస్ స్టేషన్కు పిలిపించారు. అయితే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు భర్తను విచారించి వదిలేయగా మగ పోలీసులు తనను చెప్పుకోలేని స్థితిలో చిత్రహింసలకు గురి చేసినట్లు మహిళ వాపోయింది. దొంగతనం చేశానని ఒప్పుకోవాలి అని కన్న కొడుకు ముందే తీవ్రంగా హింసించినట్లు తెలిపింది. ప్రస్తుతం దెబ్బలు తిన్న ఆ మహిళ తీవ్ర అస్వస్థతతో ఇంట్లో నరకం అనుభవిస్తుంది. ఒకవేళ ఆ మహిళనే దొంగతనం చేసి ఉంటే చట్ట ప్రకారం విచారించి చర్యలు తీసుకోవాలి, కానీ ఇలా చిత్రహింసలు పెట్టడం ఏమిటి అని పలువురు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలు మీ మొబైల్లోకి రావాలి అంటే వెంటనే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మా ఆయనను కొట్టినాక మళ్ళీ మా ఆయనని బయటకు పంపించినాక నన్ను తీసుకుపోయారు. ఇట్లాంటి ఆకు నిక్కర్ వేసారు, బట్టలన్నీ వేసారు. ఆకు నిక్కర్ వేసి ఈ కాలు అక్కడ జాపిర్రు, ఈ కాలు అక్కడ జాపిర్రు. ఇక కట్టె ఒకటి పెద్దది పెట్టారు సార్. పెద్దది పెట్టి మళ్ళీ చేతులు ఎంట కట్టేసి కాలు సాపిపిచ్చి కాలు కట్టేసారు. కాలు కట్టేసి పెద్ద కట్టె పెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టిండు, ఓసారి మళ్ళీ కట్టె మీద ఇక్కడ కాలు పెట్టారు. చేతులే మనని వస్తలేవు. ఇక కాళ్ళు ఇట్లా పెట్టించారు, కాళ్ళ దగ్గరికి వస్తలేదు సార్. రెండిళ్ళు పెట్టించి గాజులన్నీ తీపిండ్రు, అమ్మెట్టి తీసిండ్రు. ఇక ఆడామె మధ్యలో పట్టుకోమ్మ అంటే ఆమె మధ్యలో ఇట్లా నిలబడ్డది, తలకాయ ఇరికించుకున్నది, ఇట్లా లేపిర్రు. ఇక మళ్ళా కట్టె పెట్టింది కాక ఓసారి ఇలా 2 కాళ్ళు పెట్టిరు, ఓసారి మళ్ళా కట్టె మీద కళ్ళగలదని ఇట్లా కాళ్ళు పెట్టిరు. ఇక ఆ కాళ్ళకి తలిగిరు. ఇవి ఇట్లా కట్టేసారు. నేను ఏం చేస్తా, ఇది ఇట్లా మోసింది. ఇక నేను ఏం చేస్తా సారు, అద్దెపల కోపలేక ఎవరెవరి పేరు చెప్పిందంట. నాకైతే మత్తులే సారు. మీ కాలు ముక్తానన్నింటిలో బయట ఇరిగి దొంగతనం చేసినట్టుంటే నేను ఆమె చచ్చిపోతా సార్. కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాత్రం చక్కగా ఎంక్వైరీ చేసుకొచ్చి నా ఇంట్లో ఎవరు పెట్టిరు అదొక్కరు గుర్తు తెలుసుకున్నాను. నేను చేసినట్టుంటే నేను మీ ముందనే చచ్చిపోతా సార్. నేను